నమస్తే, వెల్కమ్ టు మీకోసం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. హైదరాబాద్లో అయితే ఈ మంత్ మొత్తం ఫుల్ హడావిడి ఉంటుందండి. ఎందుకంటే రోడ్ మీద మనం ఎక్కడ చూసినా సరే మనకి హలీం దొరుకుతుంది. చాలా మంది ఇష్టంగా మటన్ హలీం, చికెన్ హలీంని ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఈ మధ్య కొత్తగా కూడా మనకి వెజ్ హలీం ఇస్తున్నారు. హలీంని అయితే హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తాం. ఈరోజు మీకోసంలో 2 స్పెషల్ డిషెస్తో నేను రెడీగా ఉన్నాను. మరి షో స్టార్ట్ చేద్దాం. సునీత గారు రాశారు విజయవాడ నుండి. హలో స్వప్న గారు, విజయవాడ నుండి నేను మెయిల్ చేస్తున్నాను. మీ షోని నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. మేము లాస్ట్ టైం ఫ్రెండ్ మ్యారేజ్కి హైదరాబాద్ వచ్చాము. అక్కడ మేము కుబానికా మీఠా అని ఒక స్వీట్ పెట్టారు. చాలా చాలా బాగుంది. సో మీకోసంలో మీరు ఒకసారి చేసి చూపించవచ్చు కదా అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. కుబానికా మీఠా హైదరాబాద్లో చాలా చాలా ఫేమస్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బిర్యానీతో పాటు ఇచ్చే కాంబినేషన్ అనమాట. బిర్యానీ చాలా ఫేమస్ అయిన ప్లేస్లో ఖచ్చితంగా ఆ డెజర్ట్ అయితే ఉంటుంది. అయితే కుబానికా మీఠా మనం ఆల్రెడీ మీకోసంలో చేసాం. చాలా సింపుల్ ప్రాసెస్ అది. కుబానీ మోస్కా మీఠా మనం తయారు చేద్దాం. అది కొంచెం డిఫరెంట్ వేరియేషన్ అండి. టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది అనమాట. మరి తయారు చేద్దామా? కుబానీ మోస్కా మీఠా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. ఒకసారి చెప్తాను చూడండి. ఆప్రికాట్ని ముందుగానే మనం నానబెట్టేసుకోవాలి. నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ ఇలా చక్కగా నానుతాయి. ఇందు లోపల ఉన్న గింజలు తీసేసి మనం ఇలా చేసుకోవాలన్నమాట. సీడ్లెస్ చేసేయాలి. ఆ గింజల్ని పగలగొడితే లోపల మనకి ఇలా పలుకులు వస్తాయి. వీటిని మనం యూస్ చేస్తున్నాం. అలాగే నానబెట్టుకున్న నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. 1 కప్పు షుగర్కి ఆల్మోస్ట్ ఒక 25 కుబానీస్ తీసుకున్నాం. అలాగే కోవా, పాలు, ఫ్రెష్ క్రీమ్, కేవ్డా వాటర్, కండెన్స్డ్ మిల్క్, 2 అరటిపండ్లు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ మనకి కావాలి. అన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆప్రికాట్ని నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఇది వేసేద్దాం. ఇందులో చక్కెర కొంచెం స్వీట్గానే ఉంటుంది. ఇప్పుడు చక్కెర అంతా ఇందులో కరగాలి. అలాగే ఇందులో నానబెట్టుకున్న ఆప్రికాట్స్ని వేసేసి మినిమం ఒక 40 నిమిషాలు ఉడికించుకోవాలి. చిన్న మంటలో బాగా ఉడకాలన్నమాట. సాఫ్ట్గా అయిపోవాలి ఇవి. మామూలుగా మన దగ్గర అయితే రంజాన్ మంత్ మొత్తం మనం ఓన్లీ హలీం తినొచ్చు, లేదా పండగ రోజు పక్కింటి వాళ్ళు షీర్ కుర్మా ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, అంతే పండగ అయిపోయింది అనుకుంటాం. కానీ నేను దుబాయ్లో ఉన్నప్పుడు మటుకి ఆ మంత్ని చాలా చాలా ఎంజాయ్ చేశానండి. అక్కడ ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటారు అనమాట, మీరు ఇలా మా ముందు తింటే మాకు తినాలనిపిస్తుంది కదా, మేము దేవుడి కోసం సాక్రిఫైస్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ మీరు మా ముందు తినొద్దు అని చెప్పేవాళ్ళు. మా గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇంకా మేము లోపలికి వెళ్ళి ఫుడ్ తినేవాళ్ళం. ఇంకా నైట్ మనం 6 తర్వాత బయటికి వెళ్తే కనుక ఇఫ్తార్ రెడీ చేస్తారు. అసలు ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా ఫ్రీగా మనం వెళ్ళి చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా డెజర్ట్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. అక్కడైతే నేను ఆల్మోస్ట్ 3 years ఉన్నాను. చక్కగా ఎంజాయ్ చేశాను అనమాట. ఆ మంత్ మొత్తం ఇంకా మొత్తం పండగ సందడి ఉంటుంది. సో ఇలా వేసిన తర్వాత దీన్ని ఇంకా పక్కన పెట్టేద్దాం. మనం కస్టర్డ్ చేస్తున్నాము, కాకపోతే ఇంకా కొంచెం యమ్మీగా చేయడం కోసం షుగర్ వేసుకోకుండా ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాం అనమాట. కండెన్స్డ్ మిల్క్ ఆ మిల్క్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది అండ్ టేస్ట్ చాలా యమ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక 250 ml మిల్క్ తీసుకున్నాను. చిక్కటి పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు అనమాట. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం. దీన్ని ఉండలు లేకుండా ఫస్ట్ చల్లపాలలో మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేస్తున్నాం. ఇందులో అస్సలు మనం షుగర్ వేయట్లేదు. కుబానీలో ఆల్రెడీ మనం చాలా షుగర్ వేసాం కాబట్టి అది ఇంకా ఈ కండెన్స్డ్ మిల్క్లో ఉండే స్వీట్ మనకి సరిపోతుంది. ఇందులో మనం అరటిపండు కూడా వేస్తున్నాం కాబట్టి ఆ స్వీట్ సరిపోతుంది. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, కొంచెం ఇంకా యమ్గా చేయాలి, క్రీమీగా చేయాలి, రిచ్గా చేయాలి అంటే ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మీరు కస్టర్డ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈసారి కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది, అంటే రిచ్గా అవుతుంది.
అలాగే ఇందులో కొంచెం మొగలి పువ్వు నీళ్ళు అంటాం, కేవడా వాటర్ అని మనకి దొరుకుతుంది. చాలా వంటకాల్లో మొగలాయి బిర్యానీస్లో వేస్తారు. ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట బిర్యానీలో వేస్తే. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా కూడా ఎక్కువ ఫ్లేవర్ యాడ్ అయితే కూడా అంత బాగుండదు. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు కస్టర్డ్ని ఎప్పుడైనా సరే పాలు బాగా ఫస్ట్ మరగబెట్టిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని మనం నీళ్ళల్లో అయినా పాలల్లో అయినా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ చేసేటప్పుడు అన్నీ మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఒకేసారి కుక్ చేసుకుంటే కనుక ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ టైం కస్టర్డ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం పెద్ద మంటలో పెట్టేసి కలుపుతూ ఉండాలి. ఎప్పుడు గట్టిగా అయిపోతుందో తెలియదు, ఎందుకంటే ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదా. కస్టర్డ్ పౌడర్లో కార్న్ఫ్లవర్ ఉంటుంది, సో గట్టిగా అయిపోతుంది అనమాట. మనం కలుపుతూనే ఉండాలి. కలపకుండా అలా వదిలేస్తే కనుక మొత్తం ముద్దలుగా అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక విస్క్ పెట్టుకున్నా పర్లేదు, ఇలా స్పాచ్లా ఉన్నా సరే మిక్స్ చేసేయాలి. సో మధ్యలో మీకు కనిపిస్తూ ఉంటుంది కొంచెం థిక్ అవ్వడం స్టార్ట్ అయింది చూసారా, ఇలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసుకోండి. మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేస్తే మీకు ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మంచి క్రీమీగా అయిపోతుంది అన్నమాట. అంతే, ఇంకెక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఇందులో మనం ఫ్రెష్ కోవా, ఇందులో స్వీట్ కలపంది, ఇది ప్లెయిన్ కోవా వేసేస్తే వేడికే కరిగిపోతుంది. చేత్తో వేసేయచ్చు. ఇలా బాగా మిక్స్ చేస్తే వేడికి కరిగిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే కస్టర్డ్ చల్లగా అవుతుంది అండ్ కోవా కూడా మిక్స్ అయిపోయి మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తుంది. అలాగే కుబానీ కూడా ఇక్కడ ఉడుకుతూ ఉంది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం దగ్గరగా తీసుకొని, ఇది మ్యాషర్ ఉంది, జస్ట్ ఇలా కొంచెం మ్యాష్ చేసుకున్నాం అంతే. మొత్తం పేస్ట్ లాగా కాదు, కొంచెం ఫ్లాట్ చేస్తున్నాం అంతే. అండ్ ఆ గుజ్జు, ఆ టేస్ట్ కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా బేకింగ్ ట్రే తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం తయారు చేసుకున్న కస్టర్డ్ కింద సెట్ చేసుకోవాలి. సో కింద కొంచెం ఇలా ఒక లేయర్ లాగా సెట్ చేసుకోండి. స్ప్రెడ్ చేసిన తర్వాత అరటిపండ్లు ఉన్నాయి కదా, ఒక అరటిపండు తీసుకొని డైరెక్ట్గా ఇలా తొక్క తీసేసి ఇక్కడే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ అరటిపండుని ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇలా అరటిపండుని అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కస్టర్డ్ తీసుకొని పైన ఇంకొక లేయర్ వేయాలి. ఇలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ బనానా వేసుకోవాలి పైన. సేమ్ ఇందాక ఎలా కట్ చేసామో అలా. ఇందాక కొంచెం మనం మ్యాష్ చేసాం కదా, ఇలా అవుతుందన్నమాట కుబానీ. సో ఇప్పుడు కొంచెం తీసుకొని అక్కడక్కడ పెట్టండి, మరీ ఎక్కువ పెడితే ఓవర్ స్వీట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి మనం ఎన్ని పోర్షన్స్ చేస్తున్నామో, ఎంతమంది ఉన్నారో. అలా అన్ని కుబానీస్ పెట్టేసి అక్కడికక్కడ పీస్ లాగా కట్ చేసి బౌల్లో వేసి ఇవ్వండి, బాగుంటుంది. అలాగే ఇక్కడ మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పిస్తా అండ్ కుబానీలో వచ్చిన బాదాం. ఈ రెండింటిని మనం లైట్గా చాప్ చేద్దాం.
ఇలా మనకి వాటర్ మిలన్లో సీడ్స్ వస్తాయి, అలాగే కర్బూజాలో చాలా వాటిలో లోపల గింజలు ఉంటాయి. దోసకాయలో కూడా గింజలు చాలా బాగుంటాయి టైంపాస్కి తినడానికి. జస్ట్ ఇలా పైన గార్నిష్ చేసుకోవడమే. ఇక్కడ రోజ్ సిరప్ ఉంది, జస్ట్ గార్నిష్ కోసం ఇలా కొంచెం వేస్తే చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా ఇప్పుడే తినేదానికన్నా ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెట్టుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెయిల్తో నేను రెడీగా ఉంటాను. కుబానీ మోస్కా మీఠా తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్లో నానబెట్టుకొని గింజలు తీసేసి సపరేట్ చేసుకున్న ఆప్రికాట్ వాటర్ని వేసుకోవాలి. చక్కెర, నానబెట్టుకున్న ఆప్రికాట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు ఇంకొక ప్యాన్ తీసుకొని 250 ml పాలు, కస్టర్డ్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్, కేవడా వాటర్ వేసుకొని వదలకుండా కలుపుతూనే ఉంటే మనకి ఉండలు లేకుండా రిచ్ కస్టర్డ్ రెడీ అవుతుంది. ఫ్రెష్ కోవా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న రిచ్ కస్టర్డ్ ని వేసి అరటిపండుని పరుచుకొని 3 లేయర్లు కస్టర్డ్ అరటిపండు పెట్టుకున్న తర్వాత ఉడికించుకున్న కుబానీని కాస్త మ్యాష్ చేసుకొని పైన పెట్టుకొని కట్ చేసుకున్న పిస్తా, బాదం, రోజ్ సిరప్ తో గార్నిష్ చేసుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కుబానీ మోస్కా మీఠా రెడీ అవుతుంది. మనకి సంజన వైజాగ్ నుండి రాశారు. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా లక్నో వెళ్ళాను. అక్కడ కబాబ్స్ చాలా ఫేమస్. నేను మటన్ కీమా కబాబ్ ట్రై చేశాను, చాలా బాగుంది. అది మళ్ళీ తినాలని ఉంది. సో మటన్ కీమా కబాబ్ ఎలా చేయాలో మీకోసంలో మీరు చూపిస్తారా అని చెప్పి మనకి మెయిల్ రాశారు. మీకోసం ఉందే మీరు అడిగిన వంటకాలు, మీరు అడిగిన కాంబినేషన్లో చేసి చూపించడానికి. తప్పకుండా అండి. చీజ్ మటన్ కీమా కబాబ్కి అన్ని రెడీగా పెట్టేశానండి. దానికన్నా ముందు ఒకసారి ఇక్కడ చూడండి, పొయ్యి మీద బొగ్గులు పెట్టాను, నిప్పులు రెడీ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గులాబీ రేకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తోక మిరియాలు, జాజికాయ, మిరియాలు, లవంగాలు, యాలకులు, బాదాం, దాల్చిన చెక్క, మటన్ కీమా, చీజ్ స్లైసెస్. సో ఇవి మనకు కావాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఇందులో మటన్ కీమా వేసేయండి. ఇప్పుడు పిడికెడు బాదం, లవంగాలు, యాలకులు, చిన్న జాజికాయ ముక్క, దాల్చిన చెక్క, తోక మిరియాలు, ఇవన్నీ వేసి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ ఏం చేంజ్ అవ్వక్కర్లేదు. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. తోక మిరియాలు మనకు కొంచెం స్వీట్ ఫ్లేవర్ని ఇస్తాయండి. అండ్ తోక మిరియాలు చాలా ఎక్స్పెన్సివ్. లైట్గా వెచ్చబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చక్కగా మొత్తం పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని మటన్లో వేసేద్దాం. అలాగే కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గులాబీ రేకులు ఇలా నలిపి వేసుకోవాలి. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అండ్ మనం తీసుకున్న కీమాకి సరిపడా ఉప్పు. ఇదే మిక్సీ జార్లో చిన్న కట్ట కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి,
అల్లం, ఇంకా పుదీనా ఇవన్నీ వేసి అస్సలు నీళ్ళు వేయకుండా దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ అంతా మటన్లో వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి కాంబినేషన్లో బాగుంటుంది. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. కలుపుతుంటేనే మీకు అసలు గుమ్మలాడిపోతుంది. ఇలా కొంచెం లూజ్ చేయండి, మధ్యలో గుంటలాగా పెట్టుకోండి. ఇలా ఇక్కడ చూడండి, గిన్నెని మిడిల్లో పెట్టాను. ఇప్పుడు పొయ్యి మీద నిప్పులు రెడీ అయ్యాయి కదా, వీటిని ఒక్కొక్కటి తీసుకొని గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పైన ఇలా నెయ్యి వేసుకోండి. మరి ఎక్కువ నెయ్యి వేసినా మనకి పొగరాదు. మూత పెట్టేసి అలా 15 నిమిషాలు వదిలేయాలి. ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా మటన్కి బాగా పట్టుకుంటుంది. ఇక్కడ నా దగ్గర చీజ్ స్లైసెస్ ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి. ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం, ఒకదానిపైన ఒకటి పెట్టుకుందాం. మనం చేస్తుంది చీజ్ మటన్ కీమా కబాబ్స్ కాబట్టి మధ్యలో మనం చీజ్తో స్టఫ్ చేసుకుంటున్నాం అన్నమాట. మధ్యలో కట్ చేసుకోండి, మళ్ళీ మిడిల్లో కట్ చేసుకోండి. పెన్సిల్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 4 కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మూత ఓపెన్ చేస్తున్నాం. ఆ స్మోక్ ఫ్లేవర్ భలే తెలుస్తుంది. ఇప్పుడు మనం 4 కబాబ్లు చేస్తున్నాం. 4 పోర్షన్స్ చేసుకోండి ఇట్లా. సో ఇప్పుడు అల్యూమినియం ర్యాప్లో పెట్టుకొని కట్ చేసుకున్న చీజ్ ఉంది కదా, మధ్యలో పెట్టండి. ఇట్లా పెట్టేసి క్లోజ్ చేసేయండి. సిలిండర్స్ షేప్లో చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా చాక్లెట్ ర్యాప్ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్లో నూనె వేసుకొని మంచిగా వేడవ్వాలి. ఇప్పుడు మనం ర్యాప్ చేసి పెట్టుకున్న చీజ్ మటన్ కీమా కబాబ్స్ని వేసేయాలి. ఆయిల్తోనే వేసేయాలి. చాలామందికి డౌట్ వస్తుంది, ఏంటి స్వప్న అలా వేసిందని. బట్ ఏం కాదు, చక్కగా ఫ్రై అవుతుంది. ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఓవెన్లో ఇలా సమానంగా హీట్ రాదు. చాలా హై టెంపరేచర్లో పెట్టుకోవాలన్నమాట. అట్లా కూడా బేక్ చేసుకోవచ్చు. 15 to 20 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత తీసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేటింగ్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి, మనం ఎప్పుడైతే తినబోతున్నామో అప్పుడు ఓపెన్ చేస్తే సరిపోతుంది. ముందే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటేసారి ఎక్కువ లోపలికి చేయి పెట్టకండి, మళ్ళీ కాలుతుంది. మిగిలినవేమో ఇలాగే ఉంచేద్దాం. అన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే చల్లగా అయిపోతాయి. తినేటప్పుడే ఓపెన్ చేసుకోవాలన్నమాట. వేడి వేడిగా చాలా బాగుంటాయి.
మరొకసారి చీజ్ మటన్ కీమా కబాబ్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు చేసిన డిష్ కూడా నేను తెచ్చేస్తా. చీజ్ మటన్ కీమా కబాబ్ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో మటన్ కీమా వేసుకోవాలి. అలాగే ఒక పాన్ లో బాదం, లవంగాలు, యాలకులు, జాజికాయ, దాల్చిన చెక్క, తోక మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా పొడి చేసుకోవాలి. ఆ మసాలాని మనం బౌల్లో వేసుకున్న కీమాలో వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గులాబీ రేకులు, బ్రౌన్ ఆనియన్స్, సాల్ట్ వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పుదీనా కూడా వేసి మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కీమా మిక్స్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మధ్యలో ఒక గుంటలాగా చేసుకొని తయారు చేసి పెట్టుకున్న నిప్పుల్ని బౌల్లో వేసి కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టేస్తే చక్కగా స్మోకీ ఫ్లేవర్ తో కీమా రెడీ అవుతుంది. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ లో కీమాని పెట్టి చీజ్ ని పెట్టి ఫోల్డ్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి 15 నుండి 20 నిమిషాలు డీప్ ఫ్రై చేసుకొని బయటికి తీస్తే చీజ్ మటన్ కీమా కబాబ్ రెడీ. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఒక 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇట్లా 6 మెంబర్స్ సపరేట్గా బౌల్స్ లాగా తీసుకోవచ్చు. సో ఇలా ఏ పండగ వచ్చినా సరే మనకు కావాల్సిన వంటకాలు హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కాంబినేషన్లో మీరు అడగండి, లేదా మీ దగ్గర ఉన్న రెసిపీస్ ఏవైనా మాతో షేర్ చేయండి. అన్నీ మీతో మాట్లాడుతూ చక్కగా నేను చేసి చూపిస్తాను. మరి మా అడ్రస్ కావాలి కదా, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallemala.com. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకునే ముందు మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.